మనలో చాలా మందికి నేచర్ ఫోటోగ్రఫీ అంటే పిచ్చి ఇంట్రెస్ట్ ఉంటుంది. ఎస్పెషల్లీ ఆ సన్ రైజ్ అండ్ సన్సెట్ కలర్స్ ని క్యాప్చర్ చేస్తుంటే వచ్చే కిక్కే వేరు కదా. ఇన్స్టాగ్రామ్ స్టోరీస్ కోసమని, సినిమాటిక్ రీల్స్ కోసమని మనం డైరెక్ట్ గా సన్ ని ఫోకస్ చేసి చాలా సార్లు షూట్ చేస్తూ ఉంటాం. బట్ వెయిట్, డూ యూ నో యూ మైట్ బి స్లోలీ కిల్లింగ్ యువర్ స్మార్ట్ ఫోన్ కెమెరా? ఎస్, మీరు విన్నది నిజమే. జస్ట్ ఒక 30 సెకండ్స్ డైరెక్ట్ సన్ లైట్ లో మీ కెమెరా లెన్స్ ని పాయింట్ చేసి పెడితే మీ ఫోన్ లోపల ఉన్న డెలికేట్ పార్ట్స్ పర్మనెంట్ గా డ్యామేజ్ అయ్యే ఛాన్స్ ఉంది. అసలు ఎగ్జాక్ట్ గా ఏం జరుగుతుంది? ఈజ్ ఇట్ రియల్లీ దాట్ డేంజరస్? ఈ రోజు వీడియోలో డీప్ గా అనలైజ్ చేద్దాం. సో వీడియోని ఎండ్ వరకు చూడండి. ఫస్ట్ లెట్స్ అండర్స్టాండ్ ది బేసిక్ లాజిక్ క్లియర్లీ. చిన్నప్పుడు మనం మ్యాగ్నిఫైయింగ్ గ్లాస్ తో పేపర్ ని బర్న్ చేసే ఎక్స్పెరిమెంట్ చేసే ఉంటాం, గుర్తుందా? సన్ రైజ్ ని ఒక పాయింట్ లో ఫోకస్ చేస్తే ఆ హీట్ కి పేపర్ కాలిపోతుంది. బిలీవ్ ఇట్ ఆర్ నాట్, మీ స్మార్ట్ ఫోన్ కెమెరా లెన్స్ కూడా ఎగ్జాక్ట్ గా అదే చేస్తుంది. మీ ఫోన్ కెమెరాలో ఉన్న లెన్స్ బయట ఉన్న లైట్ ని కలెక్ట్ చేసి ఫోన్ లోపల ఉన్న ఇమేజ్ సెన్సార్ మీద ఫోకస్ చేస్తుంది. యూజువల్లీ మనం నార్మల్ లైట్ లో ఫొటోస్ తీసినప్పుడు ఏం కాదు, బట్ సన్ లాంటి ఎక్స్ట్రీమ్ ఎనర్జీ సోర్స్ ని డైరెక్ట్ గా పాయింట్ చేస్తే ఆ లెన్స్ ఒక మ్యాగ్నిఫైయింగ్ గ్లాస్ లాగా మారి అంత హీట్ ని మీ టైనీ సెన్సార్ మీద కాన్సన్ట్రేట్ చేస్తుంది. థింక్ అబౌట్ ఇట్ లైక్ దిస్. మీ సెన్సర్ ఒక ప్లాస్టిక్ షీట్ అనుకోండి. దాని మీద మ్యాగ్నిఫైయింగ్ గ్లాస్ తో సన్ ని ఫోకస్ చేస్తే ఏమవుతుంది? అది మెల్ట్ అవుతుంది, రైట్? సేమ్ థింగ్ హ్యాపెన్స్ ఇన్సైడ్ యువర్ ఫోన్. సో ఇమీడియట్ గా జరిగే డ్యామేజ్ ఏంటంటే సెన్సార్ ఓవర్ హీటింగ్. సెన్సార్స్ ఆర్ మేడ్ ఆఫ్ సిలికాన్ అండ్ ఎక్స్ట్రీమ్లీ సెన్సిటివ్ ఎలక్ట్రానిక్ సర్క్యూట్స్. మీరు వీడియో మోడ్ ఆన్ చేసి సన్ వైపు లెన్స్ పెడితే విత్ ఇన్ సెకండ్స్ సెన్సర్ టెంపరేచర్ ర్యాపిడ్ గా పెరుగుతుంది. దానివల్ల మెయిన్లీ 2 టైప్స్ ఆఫ్ డ్యామేజెస్ జరుగుతాయి. ఫస్ట్ ది టెంపరరీ షట్ డౌన్. ఫోన్ ఓవర్ హీటింగ్ వార్నింగ్ ఇచ్చి కెమెరా యాప్ ని క్లోజ్ చేస్తుంది. ఇది సేఫ్టీ మెకానిజం. నెక్స్ట్ పర్మనెంట్ డ్యామేజ్. ఇది చాలా డేంజర్. హీట్ ఎక్కువ అయితే సెన్సార్ మీద ఉన్న పిక్సెల్స్ బర్న్ అయిపోతాయి. దానివల్ల మీ ఫ్యూచర్ ఫొటోస్ లో ఎక్కడ చూసినా చిన్న బ్లాక్ డాట్స్ లేదా వైట్ స్పాట్స్ పర్మనెంట్ గా ఉండిపోతాయి. సాఫ్ట్వేర్ అప్డేట్స్ తో దీన్ని ఫిక్స్ చేయలేం. వన్స్ హార్డ్వేర్ డ్యామేజ్ అయితే సెన్సార్ రీప్లేస్ చేయాల్సిందే. ఇది కేవలం ఫొటోస్ కే కాదు, టైమ్ ల్యాప్స్ వీడియోస్ తీసే వాళ్ళు కూడా ఇంకా జాగ్రత్తగా ఉండాలి. కీపింగ్ ది షట్టర్ ఓపెన్ టువర్డ్స్ ది సన్ ఫర్ మినిట్స్ ఇస్ ఎ రెసిపీ ఫర్ డిజాస్టర్. సెన్సార్ ఒకటే కాదు, మీ కెమెరా సిస్టమ్ లో రిస్క్ లో ఉన్న పార్ట్స్ ఇంకా చాలా ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్, OIS. మీ వీడియో షేక్ అవ్వకుండా ఉండటానికి కెమెరా మాడ్యూల్ లోపల చిన్న మ్యాగ్నెట్స్ అండ్ స్ప్రింగ్స్ ఉంటాయి. ఎక్స్ట్రీమ్ హీట్ వల్ల ఈ కాంపోనెంట్స్ ఎక్స్పాండ్ అయ్యి లేదా మ్యాగ్నెట్స్ వీక్ అయ్యి మీ OIS సిస్టమ్ ఫెయిల్ అయ్యే ఛాన్స్ ఉంది. సో నెక్స్ట్ టైం ఫోకస్ చేసినప్పుడు కెమెరా జిటరీగా కనిపిస్తుంది ఆర్ ఫోకస్ సరిగా అవ్వదు. ఇంకొక విషయం, అపర్చర్ బ్లేడ్స్ అండ్ లెన్స్ కోటింగ్. ఫోన్ లెన్సెస్ ప్లాస్టిక్ ఆర్ గ్లాస్ తో చేస్తారు. దాని మీద యాంటీ రిఫ్లెక్టివ్ కోటింగ్ ఉంటుంది. డైరెక్ట్ సన్ హీట్ వల్ల ఈ కోటింగ్స్ డ్యామేజ్ అయ్యి లెన్స్ క్లారిటీని పర్మనెంట్ గా తగ్గించేస్తాయి. దీనివల్ల మీ ఫొటోస్ లో హేజ్ ఆర్ ఫాగ్ వచ్చినట్టు అనిపిస్తుంది, ఈవెన్ ఇఫ్ యూ క్లీన్ ది లెన్స్ ప్రాపర్లీ. ఓకే, హార్డ్వేర్ డ్యామేజ్ పక్కన పెడితే అసలు ఫోటో క్వాలిటీ ఏమవుతుంది? మీరు సన్ ని డైరెక్ట్ గా షూట్ చేస్తున్నప్పుడు లెన్స్ ఫ్లేర్ చాలా కామన్. సమ్ టైమ్స్ ఇట్ లుక్స్ సినిమాటిక్ లైక్ ఇన్ మూవీస్, బట్ చాలా సార్లు ఇట్ రూయిన్స్ ది కాంట్రాస్ట్. ఇమేజ్ అంతా వాష్డ్ అవుట్ గా, అంటే రంగు లేకుండా డల్ గా అయిపోతుంది. డీటెయిల్స్ మొత్తం పోతాయి. ఎస్పెషల్లీ HDR వర్క్ చేయాల్సి వచ్చినప్పుడు సాఫ్ట్వేర్ కన్ఫ్యూజ్ అయ్యి సన్ చుట్టూ ఉన్న ఏరియాని వియర్డ్ ఆర్టిఫాక్ట్స్ తో ఫిల్ చేస్తుంది. ఇన్స్టెడ్ ఆఫ్ బ్యూటిఫుల్ సన్సెట్ యూ గెట్ ఎ వియర్డ్ పిక్సెలేటెడ్ మెస్. సో ఆర్టిస్టిక్ గా ఏదో ట్రై చేస్తున్నాం అనుకుంటాం, కానీ టెక్నికల్లీ మనం ఇమేజ్ క్వాలిటీని డిగ్రేడ్ చేస్తున్నాం. ఇలా అయితే ఇంకెప్పుడు సన్ ఫొటోస్ ని తీయకూడదా అని భయపడకండి. హియర్ ఆర్ 3 సింపుల్ రూల్స్ టు షూట్ సేఫ్లీ. ఫస్ట్, అవాయిడ్ మిడ్ డే సన్. ఆఫ్టర్నూన్ 12 PM to 3 PM మధ్యలో సన్ ఇంటెన్సిటీ చాలా హై ఉంటుంది. నెవర్ పాయింట్ యువర్ కెమెరా డైరెక్ట్లీ అప్ దెన్. ట్రై గోల్డెన్ అవర్, అంటే సన్ రైజ్ ఆర్ సన్సెట్ టైంలో. అప్పుడు సన్ రైజ్ అట్మాస్ఫియర్ లో ట్రావెల్ చేసి ఇంటెన్సిటీ తగ్గుతుంది. ఇట్స్ సేఫర్ అండ్ లుక్స్ బెటర్. నెంబర్ 2, డోంట్ స్టేర్ ఫర్ లాంగ్. క్విక్ గా ఫోటో తీసి కెమెరాని పక్కకు తిప్పేసేయండి. డోంట్ రికార్డ్ లాంగ్ వీడియోస్ డైరెక్ట్లీ పాయింటింగ్ ఎట్ ది సన్ వితౌట్ మూవ్మెంట్. థర్డ్, యూజ్ సిల్హౌటే టెక్నిక్. సన్ ని సబ్జెక్ట్ వెనకాల పెట్టి లేదా చెట్టు చాటున పెట్టి షూట్ చేయండి. యూజ్ ది సన్ యాజ్ ఎ బ్యాక్ లైట్, నాట్ ఎ డైరెక్ట్ టార్గెట్. ప్రో టిప్ ఏంటంటే యూజ్ అన్ ND ఫిల్టర్ ఇఫ్ యూ ఆర్ ఎ ప్రొఫెషనల్ యూజింగ్ ఎక్స్టర్నల్ లెన్సెస్ ఆన్ యువర్ మొబైల్. ఇట్ యాక్ట్స్ లైక్ సన్ గ్లాసెస్ ఫర్ యువర్ కెమెరా. సో మీ స్మార్ట్ ఫోన్ ఎంత ఎక్స్పెన్సివ్ అయినా ఫిజిక్స్ ఈజ్ ఫిజిక్స్. హీట్ క్యాన్ డిస్ట్రాయ్ ఎలక్ట్రానిక్స్. నెక్స్ట్ టైం సన్సెట్ ని క్యాప్చర్ చేసేటప్పుడు మ్యాగ్నిఫైయింగ్ గ్లాస్ లాజిక్ ని మైండ్ లో పెట్టుకోండి. లెట్స్ క్యాప్చర్ మెమరీస్ వితౌట్ బర్నింగ్ అవర్ సెన్సార్స్. ఈ ఇన్ఫర్మేషన్ మీకు యూస్ఫుల్ అనిపిస్తే ఒక లైక్ కొట్టండి. ఇట్ హెల్ప్స్ ది ఛానల్ అలాట్. మీ ఫ్రెండ్స్ లో ఎవరైనా సన్ ఫోటోగ్రాఫర్స్ ఉన్నారా? వాళ్ళకి ఈ వీడియో షేర్ చేయండి. పాపం వాళ్ళ ఫోన్ ని కాపాడుకుంటారు. ఫోటోగ్రఫీ అండ్ టెక్ గురించి ఇలాంటి డీప్ అండ్ ప్రాక్టికల్ నాలెడ్జ్ కోసం డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. సీ యూ ఇన్ నెక్స్ట్ వీడియో. థ్యాంక్ యూ.